కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలూరు జిల్లా నూజివీడ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పెద్ద ఎత్తున వరద నీరు చేరటంతో పెద్ద చెరువుకు గండిపడింది. దీంతో నూజివీడు పట్టణం జల దిగ్బంధంలో కూరుకుపోయింది. ఇళ్లలోకి వరద నీరు చేరి 70 కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. నూజివీడు వరదలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా నూజివీడు నియోజకవర్గం ఏదైతుందో ఆ నియోజకవర్గానికి సంబంధించి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఏదైతుందో అక్కడ గండిపడినటువంటి ప్రదేశం అవుతున్నాం. మనం చూస్తే కనుక విజువల్లో చూస్తే కనుక ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి కూడా కొండబాగుల నుంచి వచ్చినటువంటి వాటర్ కూడా ఎక్కువగా రావటం, పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎక్కువ అవడంతో కూడా ఒకవైపు వర్షాలు, మరోవైపు కొండవాగుల నుంచి వచ్చినటువంటి వానకతోడు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ఉన్నటువంటి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ఈ చెరువు కూడా ఉధృతంగా గండిపడినట్టు పరిస్థితి ఉంది. ఈ గండిపడటం కూడా సుమారు ఉన్నటువంటి ఇటు పక్కన ఉన్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి సుమారు 50 ఇళ్ళకి సంబంధించిన వారు కూడా నిరాశ్రయులారు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని గంటల సమయంలో తెగింది ఇది? 3:30 గంటల సమయంలో తెగిందండి. నిన్న అటు నుంచి చాలామంది చిక్కుండిపోతే తాళ్ళు పెట్టి సహాయంతో లాగాల్సి వచ్చింది. అక్కడ నిన్న మామూలు చంటి పిల్ల కూడా అక్కడ చిక్కుండిపోయింది. ఇటు ఆ ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోయిందండి. చాలా అసలు ఇక్కడ నుంచి దగ్గర ఒక 6 ఫీట్ హైట్లో వెళ్ళింది వాటర్. అది ఇళ్ళన్నీ కూలిపోయినాయండి. ఇళ్ళలోకి నీరు చేరిపోయి బోల్డ్ సామానాలన్నీ తడిసిపోయి అన్నీ ధ్వంసం అయిపోయినాయి, కొట్టుకుపోయినాయండి. కాపాడారండి. తాళ్ళు వేసుకొని కుర్రోళ్ళందరూ తాళ్ళు వేసుకొని ఎవరి కాళ్ళు తాళ్ళు వేసుకొని కాపాడారండి. సుమారుగా ఒక 30-40 ఇళ్ళు ఉంటాయి. వీళ్ళు ఎవరికాలు చేతి వృత్తి, టాపి పని, ఎవరికాలు స్వకృషిలో. ఈ సంబంధించి సహాయచర్యలు ఎట్లా కొనసాగుతారు మీరు యువకులుగా? మేమందరం ఎవరికాలు ముందు అనుకోకుండా వచ్చిన ఇది కాబట్టి ఎవరి పనాలు చేసుకుంటున్నాం. గోకుని వర్షం పడుతుంది, చూసేసరికి కాలువ కొద్దిగా అనిపించింది. కొద్దిగల్లా వరద అయిపోయేసరికి మొత్తం ఉన్న కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఎవరికాలకి ముందు ఒడ్డుకి చేర్చిన తర్వాత బృందం వచ్చింది, ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చింది. అప్పటికే మేము ఒడ్డుకి చేర్చాం అందరిని. అవునండి, తాళ్ళు అయినా సందులో కట్టి ఉన్న పరిస్థితి అండి. ఇప్పుడు వచ్చి నీళ్ళు ఇంకా వరద అలాగే ఉంది అక్కడ. 50 కదండి, 70-80 ఇళ్ళు ఉన్నాయండి మొత్తం. నిన్న మునిగిన ఇల్లులు మొత్తం 70-80 ఇల్లులు మునిగిపోయినాయి. సుమారు 70-80 ఇంట్లో ఇంటికి 4 మంది చప్పుని చూసుకోవడమే. ఎలా అయినా సరే 250-300 మనుషులు ఉంటారు ఇంటి మొత్తం. ఎలా భయంకరం మరి ఒక్కసారిగా అసలు ఎప్పుడు జరగనేది కదా ఇది. గత 1960లోనో 61లోనో తెగింది. అది ఇటు కాదు, అటు వరి పొలాలు కాసి తెగింది. మరి ఇంటి మధ్యన తెగడం అంటే మాటలు కాదు కదా. ఒకేసారి అందరూ భయానికి దిగయ్యారు. ఈలోపు మేము అందరం ఉన్నాం కాబట్టి సరిపోయింది. అదే ఏ రాత్రిపూట ఎలా అయితే మాత్రం ఖాళీ ఖచ్చితంగా ఇది అయ్యేది. ఒక్కసారిగా కూడా వచ్చినటువంటి వరదకు సంబంధించి కూడా పెరగడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తే కనుక వరద ఉధృతిగా రావడంతో కూడా ప్రధానంగా ఎక్కున్నటువంటి ఏరియాకి సంబంధించి చూస్తే కనుక పూర్తిగా గండిపడటంతో కూడా సుమారు 70 కుటుంబాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ఈ చెరువుకు సంబంధించి అనుకున్నటువంటి నివాసాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం అయ్యాయి. మరోవైపు ఉన్నటువంటి వారిని కూడా యువకులకు సంబంధించి ఉన్నటువంటి యువకులు కానీ మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ పూర్తి స్థాయిలో కూడా వారిని కూడా ఒడ్డుకు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. తాళ్ల సహాయంతో చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్కి సంబంధించి ఎక్కువ రావడంతో కూడా తాళ్ల సహాయంతో కూడా వాళ్ళు కూడా ఒడ్డుకు చేర్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే చూస్తే కనుక ఊహించినంత విధిగా ఒకేసారిగా నీళ్లు రావడంతో కూడా తామంతా కూడా ఒకసారిగా భయాందోళన గురేమని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. చూస్తే కనుక సహాయ చర్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటున్నటువంటి యువతులకు సంబంధించి కూడా సహాయ చర్యలో పాల్గొనడంతో కూడా పూర్తిగా ఎక్కడున్నటువంటి ప్రాణ నష్టం అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా కాపాడినట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా అయితే ఎక్కడున్నటువంటి చెరువుకు సంబంధించినటువంటి కబ్జా జరగడంతోనే పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి వరద నీరుకు సంబంధించినటువంటి నీరు పూర్తి స్థాయిలో కూడా పట్టణం మీదకి వచ్చి పడినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి వీరు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి నూజివీడు నుంచి. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు 2 చోట్ల గండిపడింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద ఓ గండి పడగా ఖమ్మం జిల్లా కూసుమంచి పరిధిలో మరొకటి పడింది. దీంతో వేలాది క్యూసెక్కుల నీరు పంట పొలాలను ముంచెత్తింది. సాగర్ కాలువ గండికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. టీవీ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లుగానే సాగర్ ఎడమ కాల్వకు గండి పడ్డది. గతంలోనే సాగర్ కాల్వ లైనింగ్ దెబ్బతిన్నది. పలు చోట్ల గండి పడే ప్రమాదం ఉందని చెప్పేసి సాక్షి టీవీ పలుసార్లు గ్రౌండ్ రిపోర్ట్లు భాగంగా చెప్పినప్పుడు కూడా అధికారులు చలనం లేకపోవడంతో సూర్యాపేట జిల్లా నడిగూడెం పరిధిలో ఉన్నటువంటి రామచంద్రపురం వద్ద
మనం చూసుకోవచ్చు దాదాపు 60 మీటర్ల వరకు కూడా కాలువ కట్ట కోత గండిపడి కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా వరద ఏదైతే ఫ్లోటింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మరికొంత కూడా కోతకు గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలోనే మనం చూసుకోవచ్చు ప్రపంచ బ్యాంక్ నిధులతోటి 2008లో సాగర్ ఆయకట్టు ఆధునికీకరణ ఏదైతే కుడి ఎడమ కాలువలకు సంబంధించి ఆధునికీకరణ కోసం 4,444 కోట్లతోటి పనులు ప్రారంభించినప్పుడు కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మొత్తం గండ్ల మీద గండ్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాగర్ నుంచి వదులుతున్నటువంటి నీరేదైతే పాలేరు చెరువు నింపేందుకు వదులుతున్నటువంటి నీటి కారణంగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలోనే దాదాపు 5,900 క్యూసెక్ల నీరు సాగర్ ఎడమ కాలువలో ప్రస్తుతం అయితే పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాలువ లైనింగ్ బలహీనంగా ఉండడంతో వస్తున్నటువంటి వరద తాకిడికి కోతకు గురై ప్రస్తుతం అయితే భారీ స్థాయిలో గండిపడడంతో కింద ఉన్నటువంటి దిగువ ఉన్నటువంటి పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా మొత్తం నీరే కనిపిస్తుంది. అటు చుట్టూ సముద్రం ఉందా అన్న అనుమానం అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గండిపడ్డటువంటి ప్రాంతానికి తోడు పక్కన ఉన్నటువంటి లైనింగ్ కూడా కోతకు గురవుతుంది. చూసుకోవచ్చు ఎంత బలహీనంగా ఉందంటే సిమెంటు ఇటుకల్ని పేర్చి వదిలేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే సాగర్ ప్రాజెక్టు 1 కిలోమీటర్ నుంచి మొత్తం 133 కిలోమీటర్ వరకు కూడా నల్గొండ జిల్లా పరిధిలోనే ఎడమ కాలువ పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 133 కిలోమీటర్లలో మొత్తం 179 చోట్ల సాగర్ లైనింగ్ దెబ్బతిన్నదంటే ఏ స్థాయిలో నాసిరకంగా పనులు చేపట్టారనేది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతులతో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు గతంలో ఇట్లా బలహీనంగా లైనింగ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే అధికారులకు చెప్పినామండి, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇక్కడ ఎస్కేపీ 2 చౌకలు ఉంది, ఆ తలుపులు కూడా జేసీ పెట్టి లేపినా కూడా లేవట్లేదు. ఆ తలుపుల గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. ఆ 2 సార్లు జేసీబీ వచ్చింది లేవలేదు. ఇంతవరకు అధికారి పట్టించుకున్న నాలుడే లేడు. ఆ తలుపులు లేపినట్టు ఇక్కడ దగ్గపోయేది కాలువ. పెద్ద అంటే గతంలో ఇక్కడ ఇట్లాంటి కాలువ దిగడం జరిగింది. ఇప్పుడే ఈసారి జరగటం. అంటే ఆ తలుపులు మొత్తం కోసుకుపోయారని చెప్పేసి అధికారులకు చెప్పలేదా మీరు? అప్పుడు చూసిరు, అందరు చూసిరు, లస్కర్ వాళ్ళందరూ చూసుకుంటున్నారు. మరి దాన్ని ఏం పట్టించుకుంటలేదు. కాళ్ళు కూడా ఏ గారు వాళ్ళంతా ఏం పట్టించుకుంటలేదు. మరి అట్టే ఉంటుంది. ఏ వచ్చింది లేవట్లేదు. ఇక అది అట్టే ఉంటుంది. మొత్తంగా చూస్తే దీనంతటికి కారణం అధికారులతో పాటు కాంట్రాక్టర్ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాధనం 4,444 కోట్లు వెచ్చించి ఆధునికీకరణ కోసం ఇక్కడ పోస్తే సాగర్ ఎడమ కాలువ నీటిలోనే పోసినటువంటి పరిస్థితి ఉంది. వృధాగా పోయినట్టు ఉందని చెప్పేసి కూడా స్థానిక రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను శ్రీనివాసరావు, పాసం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, కోదాడ.